హైదరాబాద్ నగరంలో జంక్షన్ల సుందరీకరణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే కార్యక్రమం చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చిల్డ్రన్స్ పార్క్, గ్రీనరీ, లైటింగ్ తో పాటు సామాజిక పరమైన అంశాలపై అవగాహన కల్పించడానికి జంక్షన్ల వద్ద వినూత్న శిల్పాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంటర్టైన్మెంట్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో పలు సుందరీకరణ పనులను మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, కమిషనర్ ఇలంబర్తితో కలిసి ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మరింత అభివృద్ధికి ప్రజలు సహకారం కావాలన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కొంత బయట నుంచి వచ్చేటువంటి సందర్శకులకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కలిగజేయడంతో పాటుగా కొంత ఎంటర్టైన్మెంట్తో పాటుగా కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేస్తున్నాం. కొన్ని చూస్తున్నారు ఈరోజు ఈ యొక్క ఫ్లైఓవర్ సంబంధించినటువంటి లొకేషన్స్ అన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ అవుతూ ఉన్నాయో, అంతకుముందు చాలా చెడ్డగా ఉండేటువంటి అన్నిటిని కూడా వివిధ కొంత సందేశనాత్మకంగా ఉండేటువంటి చిత్రాలను వేయడం ద్వారా హైదరాబాద్ సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ను లేదా ఇతరత్ర ప్రజల యొక్క ఉల్లాసానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటాను. హైదరాబాద్ సంబంధించిన ప్రజల సహకారం కూడా కోరుతాను. హైదరాబాద్లో ఏదైనా అంశాన్ని, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఇతరత్ర మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశం కావచ్చు, ఏమున్నా నగరపాలక సంస్థ పాలక వర్గానికి కానీ అధికారులకు కానీ మా ఎవరి దృష్టికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో హైదరాబాద్ నగరాభివృద్ధి కట్టుబడిందనే మాట మనం చేస్తాం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్లోని ఫుట్పాత్ పై ఒక్కసారిగా జారిపడ్డారు మేయర్. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గద్వాల విజయలక్ష్మి. ఈ క్రమంలో వెళ్లేదారిలో కింద పడటంతో స్వల్ప గాయమైనట్లు మేయర్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. ఎవరు పడ్డారు? ఎవరు పడ్డారు? వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మభూషణ్ అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పరిశోధనలతో షుగర్ వ్యాధిగ్రస్తులకు పునర్జన్మ ప్రసాదిస్తున్నారన్నారు. హైదరాబాద్లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డిని సన్మానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నానన్నారు మంత్రి కోమటిరెడ్డి. అందిస్తూ లక్షలాది మందికి దేశ విదేశాలలో మన తెలుగు గడగా పుట్టిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఈరోజు వారిని ఏఏజీకి వచ్చి రాష్ట్ర మంత్రిగా వారిని సన్మానించడం జరిగింది. గతంలో పద్మశ్రీ అవార్డు 2002లో, ఆ తర్వాత పద్మ విభూషణ్తో పాటు ఈరోజు ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంటరాలజీలో ఒక బెస్ట్ డాక్టర్గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతోపాటు షుగర్ వ్యాధి గ్యాస్ కూడా మెడిసిన్ కనుక్కొని మరియు గ్యాస్ట్రోఎంటరాలజీలో నాగి అనే పరికరాన్ని కనుక్కొని ఇలా హైదరాబాద్లో ఇప్పుడు మనం ఉన్న ఈ 2000 బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. 2200 బెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతో మందిని బతికిస్తూ మాకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపెనీ ఇస్తే ఇక్కడ తక్కువ ఉంటుంది. నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే తెలుగు వాళ్ళుగా మనందరం కూడా గర్వపడే డాక్టర్గా ముందు భారతరత్న లాంటి అవార్డులు కానివ్వండి, నోబెల్ పురస్కారాలు కూడా అర్హులు. ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ ఆపరేషన్ చేయడంలో ప్యాంక్రియాస్ సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు. కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన చారిత్రక నిర్ణయమన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఏ నాయకుడు ఇప్పటివరకు దృష్టి పెట్టని కులగణనను రాహుల్ గాంధీ చేసి చూపించారన్నారు.
ఎవరి వాటా ప్రకారం వారికి అందాలనే విజన్తో రాహుల్ గాంధీ పనిచేశారన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో కులగణన చేపట్టలేదు, చేసిన వివరాలను బయటపెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన పారదర్శకంగా జరిగిందన్నారు షబ్బీర్ అలీ. క్యాస్ట్ సెన్సస్ ముఖ్యంగా ఈ సలహా సూచన ఇచ్చింది రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అండ్ ఖర్గే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. కేంద్రంలో మోదీ గారు బీసీ అని అంటారు, కానీ ఎవరికి దమ్ము ధైర్యం లేకుండే రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రకారంగా వాళ్ళను అధికారంలో కానీ రాజకీయంలో కానీ లేకుంటే ఉద్యోగాల్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు అప్లిఫ్టింగ్కు స్కీమ్లు తయారు చేసేందుకు కానీ అలాంటి ధైర్యం ఎవరు చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిది ఒక డ్రీమ్, దాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకుండిపోతుంది. హిస్టరీ క్రియేట్ చేసినాం. ఇవాళ 4th ఫిబ్రవరి 2024కు ఈ కులగణన బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1 ఇయర్ ఎగ్జాక్ట్ 1 ఇయర్లో 4th ఫిబ్రవరి 2025లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం. ఇది దమ్మున్న సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్. అదే కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు. మయం దుబాయ్ నుంచి మస్కట్ నుంచి ఊరుకుంటా ట్రైన్ల మీద డబ్బల మీద ఏంలా అంటే అలా ఉరికి వచ్చారు. ఇంటికి ఏదో అయిపోతుంది, మా జనాభా లేకుండా ఏమవుతుందో అనుకున్నారు. కానీ దురదృష్టం ఇప్పుడు వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్ 10 సంవత్సరాలు. అరే జూటా కేసీఆర్, నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం. మా లీడర్ రాహుల్ గాంధీ సూచన ఆయన ప్రకారంగా ఇండియన్ హిస్టరీలో అంత డీటెయిల్ సర్వే ప్రతి క్యాస్ట్ది చేపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రొఫార్మా తయారు చేసి ఈ సర్వే చేసినందుకు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు అందరినీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలపై విచారణ చేస్తున్నారు అధికారులు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద మనోజ్పై ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. దీనిపై గత నెల 18న రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ముందు హాజరై వాదన వినిపించారు మనోజ్. అయితే ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు కలెక్టర్. దీంతో మనోజ్ కొంగరకలాన్లో రంగారెడ్డి కలెక్టరేట్కు వెళ్లారు మనోజ్. మోహన్ బాబు కూడా విచారణకు హాజరయ్యారు. ఆస్తి తగాదాలపై ఇద్దరి వాదనలు విన్నారు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమంటూ ఫిర్యాదులో తెలిపింది లావణ్య. పలువురు అమ్మాయిలతో ప్రైవేటుగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డు చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటుగా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి రికార్డు చేసిన వీడియోలను పోలీసులకు అప్పగించింది లావణ్య. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు మస్తాన్ సాయి. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్టు అయిన మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో గతంలో ఏపీలో అరెస్ట్ అయ్యాడు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇన్ఛార్జీలను హనుమంతరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి నర్సిరెడ్డి, రాష్ట్ర నాయకులు కొలన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ నిధులను ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించడం ఏమిటని ప్రశ్నించారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.
నాయకత్వాన్ని ప్రజలు ఆశించి 8 పార్లమెంటు సీట్లను ఇవ్వడం జరిగింది. మరి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మరి ₹1 తీసుకురాలే, మీరేం చేస్తూ ఉన్నారని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు రాష్ట్రము 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరి దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా దావోస్ పోయి మొన్న 1,78,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఓర్వలేక మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ మరి ఈరోజు రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోవడం నిజంగా కూడా మేమందరం కూడా దీన్ని నిరసిస్తూ ఈ మధ్యనే జరిగినటువంటి 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం, అదేవిధంగా దాంట్లో నుంచి 2 మంత్రులుగా ఉండడం, అయినప్పటికీ కూడా ఎటువంటి కేటాయింపులు లేకపోవడం, ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇది చేసిండు తప్ప ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి రాష్ట్రంలో ఓట్లు వచ్చినా రాకుండా ప్రతి రాష్ట్రం తనదే అనే ఆలోచనతో ముందుకు పోవాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తన బిడ్డలుగా భావించాలి తప్ప ఇక్కడ నరేంద్ర మోడీ ఆ విధంగా పనిచేయకుండా కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఏ విధంగానైతే వద్దనుకుంటున్నావో రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అవసరం లేదు, ఇంకా మీకు ఇక్కడ కాలం చెల్లింది అనే విధంగా తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుతాం. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్ దగ్గర కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు బత్తుల ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ను చూసి పోలీసులు విస్తుపోయారు. కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదివిన ఆయన ఈజీ మనీ కోసం చిన్నతనం నుంచే చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ప్రభాకర్ 2 టార్గెట్లు పెట్టుకున్నాడు. పోలీసుల విచారణలో తేలింది. 333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండటం మరో టార్గెట్. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు వంటి మారు పేర్లతో దొంగతనాలు చేస్తున్నాడు ప్రభాకర్. 3,000 రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టి ఒకే రోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్గా పెట్టుకుని మరీ దొంగతనాలు చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఛాతీ మీద 3 నెంబర్ టాటూ వేయించుకున్నాడు ప్రభాకర్. నార్సింగిలోని గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటూ ఒడిశాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొంటున్నాడు. నెలకో కారు మారుస్తూ ప్రభాకర్ జల్సాలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మీరెప్పుడైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వెహికల్స్ సేల్కి పెడుతున్నారా? అయితే కాస్త ఆలోచించాల్సిందే. బైక్, కారు కొనడానికి ఇంట్రెస్ట్ ఉందని ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా? కేర్ఫుల్గా ఉండాల్సిందే. ఇక ఇంటికొచ్చి టెస్ట్ డ్రైవ్ చేస్తామంటే, వెళ్తామంటే మరింతగా జాగ్రత్తగా ఉండాల్సిందే. టెస్ట్ డ్రైవ్లో వారితో పాటు బైక్పై పోవాల్సిందే. లేదంటే వారు వెహికల్స్తో పరారయ్యే అవకాశం ఉంది. ఇలా టెస్ట్ డ్రైవ్ల పేరుతో ఒలెక్స్ కేంద్రంగా బైక్లను చోరీ చేస్తున్న 3 సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు కుత్బుల్లాపూర్ పోలీసులు. నిందితుల నుంచి 6 బైకులు సీజ్ చేసి వారిని రిమాండ్కు తరలించారు. ఇక నుంచి టెస్ట్ డ్రైవ్లకు బైకులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సిటీ పోలీసులు. 23వ తారీఖున మా బాచుపల్లి పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతను కౌసల్య కాలనీలో ఉంటాడు బాచుపల్లి నుంచి. అతను వచ్చి అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే అదే రోజు 23వ తారీఖున అతను OLXలో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2-వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్, ఆ 2-వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను నుంచి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్రైమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది.
దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఐ బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళని పట్టుకొని మనం విచారించగా వాళ్ళ పేర్లు, ఒకతని పేరు రమేష్ బాబు, ఇతను ఏపీలో పిడుగురాడలో చెందిన వ్యక్తి. ఇతను గతంలో బైక్ మెకానిక్గా చేసేవాడు. తర్వాత ఇప్పుడు ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తూ ఉన్నాడు. ఇతను అసిస్టెంట్ కూడా ఇంకొకతను గుండప్ప అని చెప్పేసి ఇతను సూరారంలో ఉంటాడు. ఇతను కూడా ర్యాపిడో డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. వీళ్ళ అసిస్టెంట్ ఇంకొకతను ఉన్నాడు. అతని వివరాలు తెలియదు, అతను అసిస్టెంట్లో ఉన్నాడు. సో వీళ్ళు 3 కలిసి వచ్చి ఎవరైతే ఆ మహేష్ ఉన్నాడో అతన్ని మాటల్లో పెట్టి అతన్ని 2 వీలర్ తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ 2 వీలర్ అదే సమయంలో ఆ 2 వీలర్కి సంబంధించి మనం రికవరీ చేసుకునే సందర్భంలో ఇంకొక 5 2 వీలర్స్ కూడా వీళ్ళు ఇలాగే వాళ్ళని మోసం చేసి వాళ్ళని దృష్టి మరల్చి తీసుకున్నట్టుగా తెలిసింది. దాంట్లో 3 బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఒకటి కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇంకొకటి జగడిగర్గుట్ట లిమిట్స్లో, ఇంకొకటి మియాపూర్ లిమిట్స్లో. మొత్తం 6 బైకుల్ని మన బాచుపల్లి పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. ఈ 6 బైకులు కూడా డిసెంబర్ నుంచి ఇలాంటి తరహా. తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ చౌదరి సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం గోవాలో ఉరేసుకొని చనిపోయాడు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు కేపీ చౌదరి. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిల్లులు చెల్లించడం లేదని తహసీల్దార్ కార్యాలయానికి కాంట్రాక్టర్ తాళం వేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనానికి డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ దానయ్య విసుగు చెంది తాళం వేసినట్లు తెలిపారు. దాదాపు 50 లక్షలతో పూర్తి చేసిన బిల్డింగ్కు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా తిరుగుతున్నా తమ సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలన్నారు దానయ్య. ఆయన బాధ ఆయనకి అంతేగాని ఎంతమంది ఇవ్వాలి, మేము అప్పు తెచ్చిండు తప్పు తెచ్చిండు, ఏదో ఎంత అయితే జడ్పీ గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చూపించి ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్. పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షల మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నానా అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నానా అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతున్నారు. ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా 5 రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. ఏ బాధ ఎగలేక కూడా ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా. నా ఉన్న భూమి పోయింది, ఉన్న ప్లాట్ పోయింది, నేను పిల్లలకు దూరం అయిపోయినా, నా భార్యకు కూడా దూరం అయిపోయినా, నీ ఇంటికి కూడా అయిపోయినా. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా. తీసలరా నా స్థితి ఇంత కాడికి వచ్చింది. దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. డెహ్రాడూన్లో నేషనల్ గేమ్స్కు వెళ్లిన 261 మంది క్రీడాకారులు, కోచ్లు, సిబ్బందికి కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. జాతీయ క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహకంగా టెన్నిస్ క్రీడాకారులు, కోచ్లకు తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ తరపున 25,000 రూపాయల చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వంలో పాటు క్రీడాకారులను ఆయా అసోసియేషన్లను కూడా ప్రోత్సహించాలన్నారు శివసేనారెడ్డి. జితేందర్ రెడ్డి
గేమ్స్ 28 జనవరి నుంచి 14 ఫిబ్రవరి దాకా ఆ గేమ్స్ జరుగుతుంటాయి. అక్కడికి నేను కానీ, మా చైర్మన్ గారు కానీ, ఎండి గారు కానీ, ప్రధానమంత్రి గారు ఈ గేమ్స్ అనేటివి డెహ్రాదూన్లో ఓపెన్ చేశారు. మేమందరం కూడా అక్కడికి వెళ్ళి 261 మంది ప్లేయర్స్ అందరు కూడా మన తెలంగాణ నుంచి వెళ్తున్నారు. 53 మంది కోచెస్ కూడా వారితో పాటు వెళ్ళడం జరిగింది. ఒక 16 మంది టెక్నీషియన్స్ కూడా వారితో పాటు ఉన్నారు. ఇప్పుడు జరిగే ఈవెంట్స్ ఏవైతున్నాయో అన్నీ మనం దాదాపు 24 ఈవెంట్స్లో మనం క్వాలిఫై అయ్యాం. ఆ క్వాలిఫై అయిన గేమ్స్లో మన టెన్నిస్ కూడా ఉన్నది. మేము స్టార్ట్స్ తరఫు నుంచి ఏదైతే వాళ్ళందరికీ కావాల్సినటువంటి కిట్స్ కానీ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వారి తరఫు నుంచి ప్రతి ఒక్కరు అసోసియేషన్ ఎవరైతే వాళ్ళు పోతున్నారో వారికి 25,000 వారి తరఫు నుంచి అసోసియేషన్ ఇవ్వడం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అన్ని అసోసియేషన్స్ కూడా వారు కూడా స్వచ్ఛందంగా వారి ప్రోత్సాహం ఉంటేనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏ విధమైన స్పోర్ట్స్ ప్రోత్సాహం ఉందో వారి ప్రోత్సాహం కూడా అదేవిధంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా అండర్-19 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సాధించినటువంటి రెండోసారి విశ్వ విజేతగా నిలిచినటువంటి భారత్ జట్టుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ జట్టును విజయవంతంగా గెలిపించినటువంటి మన త్రిష ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత 30 ఏళ్లుగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. తనను గెలిపిస్తే మండలిలో న్యాయవాదుల రక్షణ కోసం పోరాడతానని చెప్పారు. సంగారెడ్డి బార్ అసోసియేషన్లో ప్రచారం నిర్వహించారు అంజిరెడ్డి. సంగారెడ్డిలో కొత్తగా వృత్తిలో చేరే జూనియర్ న్యాయవాదులకు 6 నెలల వరకు తానే 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తానని చెప్పారు. అడ్వకేట్ల బీమాను 2 లక్షల నుంచి 20 లక్షలు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్లో 600 మంది ఉన్నారు. ఈ కంటిన్యూ చాలా పెద్ద కోర్టు మన సంగారెడ్డి దాంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కోర్టు నడుస్తూ ఉన్నది. దీని మీద ఎంతోమంది ఉన్నారు. ఒకటి న్యాయవాదులకు రక్షణ అనేది ఒకటి లేకుండా పోతుంది. ఎందుకంటే ల్యాండ్స్ రేట్స్ పెరిగి దాని మీద ఏదో కేసులు వస్తే అడ్వకేట్ వృత్తిని కేసుల ద్వారా ఎట్టి బస్సులో ఫైట్ చేయాలి. ఏ కేసు వచ్చినా కానీ న్యాయవాద వృత్తిని తీసుకొని అది కేసు ఫైట్ చేయవలసి వస్తుంది. అక్కడ రక్షణ లేకుండా పోతుంది. ఆ రక్షణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మండలిలో ఫైట్ చేసి మీ రక్షణ కోసానికి నేను ఫైట్ చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, ఇప్పుడే విష్ణువర్ధన్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఏ విధంగా ఉంటుందో న్యాయవాదులకు ఎమ్మెల్సీ ఉంటే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి అన్న నా ఎంబడి ఉంటాడు. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, తర్వాత కేంద్ర మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోయి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో చట్టం చేసేటట్టు ప్రయత్నం చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి అన్నదారు నేను కోరేది ఏంటంటే, చాలామంది బీద న్యాయవాదులు ఉన్నారు. మీరందరికీ కోరేది ఏంటంటే, అంటే నా ఒపీనియన్ చెప్తా ఉన్నాను, అందరికీ ఏంటంటే నివాసం కోసానికి ఇల్లు లేకుండా చాలామంది ఉన్నారు. దాన్ని ఒక సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసి ఎక్కడైతే ల్యాండ్ ఎక్కడ పొల్లు ఉందో అక్కడ ల్యాండ్ తీసుకొని వీళ్ళందరికీ చేస్తే నీ పేరు స్థిరస్థాయిగా నిలబడతాయని, దానికి నా సహాయ సహకారాలు ఎంతున్నా కానీ. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాపూర్ పెద్ద చెరువులో భారీగా గుర్రపు టెక్క పేరుకుపోయి దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో నూతన టెక్నాలజీని ఉపయోగించి ఫ్లోటింగ్ మెటీరియల్ యంత్రంతో గుర్రపు టెక్కను తొలగించడం ప్రారంభించినట్లు తెలిపారు కమిషనర్ ప్రదీప్ కుమార్. డ్రైనేజ్ వాటర్లో గుర్రపు టెక్క ఉన్న కారణంగానే దోమలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. దోమల బెడద వల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు అధికారులు. నెక్నాంపూర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క బాగా పెరిగి ఇక్కడ మస్కిటోస్ ప్రాబ్లం కావడం జరిగింది.
ఇంతకు పూర్వం కూడా 1 మంత్ దాదాపు జిహెచ్ఎంసీ నుంచి జోనల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఫ్లోటింగ్ మెటీరియల్ గుర్రపు డెక్క తీయడానికి అక్కడ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఒక 1 మంత్ తీయడం జరిగింది. దాంతో ఇక్కడ సరౌండింగ్లో ఉండే ప్రజలకు కొంచెం రిలీఫ్ కలిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ గుర్రపు డెక్క పెరగడంతో ఇప్పుడు మామూలు వచ్చి మళ్ళీ సరౌండింగ్ కాలనీస్ కూడా రిక్వెస్ట్ చేస్తే నేను ఐఆర్ అఫీషియల్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆదేశానుసారం హెచ్ఎండిఏ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫ్లోటింగ్ మెటీరియల్ వెహికల్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ నెక్నాంపూర్ చెరువులో కూడా లోపలికి పోయి కూడా చూసినాం, అది కూడా బాగా చేస్తున్నారు. అక్కడ రాళ్ళు ఉండడంతో ఈ లోపల మిషన్కు రాళ్ళు తగిలి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకని కొంచెం డీలే అవుతుంది. బాగా పనిచేస్తున్నారు హెచ్ఎండిఏ వారికి. ఈ గుర్రపు డెక్క కూడా ఇది ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా కూడా డ్రైనేజీ వాటర్ ఉండడంతో అది పెరుగుతూ ఉంటుంది, అది నీళ్ళపైనే తేలుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే తీసి బయట వేస్తామో డ్రై అయిపోతుంది మొత్తము. అదేవిధంగా మొత్తం తీసి పక్కనే ఇస్తున్నాం, మొత్తం ఎండిపోతుంది.